Hi viewers, welcome to AS Media. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ ఖైదీగా తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. గత కొన్ని రోజులుగా రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తున్న కవితకు కాలం కలిసి రావట్లేదు. ఈ క్రమంలో తన బెయిల్ పిటిషన్పై వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అయితే చివరకు ఆ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ దొరకట్లేదని భావించిన కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అనూహ్యంగా అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. ప్రస్తుతం ఈడీ, సిబిఐ కస్టడీలో ఉన్న కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు విచారణ జరగాల్సి ఉండగా దాన్ని కాస్త న్యాయస్థానం వాయిదా వేసింది. మళ్లీ ఈ నెల 24న బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపట్టనున్నట్టు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ గుత్తాల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా సిబిఐ, ఈడీ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాత్రం ఇంకా బెయిల్ దొరకడం లేదు. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు గత సోమవారం కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని కవిత తరపు న్యాయవాదులు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అధికారుల వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కవితకు బెయిల్ను తిరస్కరిస్తూ వస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.